ఫీజులకు సంబంధించి కట్టడి చేయాలన్నారు కదా, అది చేయగలిగిన పని ఏంటంటారా? 100% చేయొచ్చు. అంటే రాజకీయ నాయకులే, ప్రభుత్వాలే వాటిని కట్టడి చేయలేకపోయాయి కదా. అంటే అది వాళ్ళు చేయొద్దు అనుకుంటున్నారేమో. నిద్రపోయేవాడిని మీరు లేపొచ్చు, కానీ నిద్రపోయే వాళ్ళు నటించేవాళ్ళని లేపాలి మనం. అట్లాగే ప్రభుత్వాలకు ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు. రికమెండేషన్ కూడా చూస్తూ ఉంటే, మీరు చెప్తూ ఉంటే ఇవి విప్లవాత్మకంగా ఉన్నాయి, సాధారణంగా లేవు. ఇది 1000 సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ అండి. ఓకే, అంత విప్లవాత్మకం ఏం కాదు. గవర్నమెంట్స్ మన దగ్గర రూలర్స్, మన దగ్గర ఒక దరిద్రపు ఐడియాలజీ వచ్చిందండి. అందరికి విద్య ఇవ్వద్దు అనే ఒక దరిద్రపు ఐడియాలజీ ఒక 1000 సంవత్సరాల నుంచి మనకు ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. ప్రతిపక్షాలు కూడా కొండను త్రవ్వి ఎలుకను పెట్టారు. ఈ 434 రికమెండేషన్ చదవడానికి ఎంత టైం పడుతుంది? కనీసం ఒక 2 రోజుల టైం పడుతుంది కదా. కానీ బట్ ఈ విమర్శన చేసిన వాళ్ళు విత్ ఇన్ 1 అవర్ ఫ్యూ అవర్స్లోనే చేసేసారు. ఎందుకు? ఎదుటి వాళ్ళు ఏం చేసినా కానీ దాంట్లో నెగిటివిటీ చూస్తారు తప్ప పాజిటివిటీ చూసే కల్చర్ లేదు. కల్చర్ పోయింది మనకి. ఈ చిన్న చిన్న బుల్లి స్కూళ్ళు, సో సింగిల్ టీచర్ స్కూళ్ళు, సింగిల్ క్లాస్ రూమ్ స్కూళ్ళు, మల్టీ గ్రేడింగ్ స్కూళ్ళు, ల్యాబొరేటరీ లేని స్కూళ్ళు, లైబ్రరీ లేని స్కూల్, ఏం స్కూల్ అయ్యాయి. సో దీనికి సంబంధించకుండా మనం ఏం చేయకుండా ఉత్త క్యాజువల్గా క్రిటిసైజ్ చేస్తే అంత సీరియస్ తీసుకోవచ్చు. కానీ విద్యాశాఖ ఇప్పుడు మంత్రి ఎవరు లేరు కదా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కదా. ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారు ఎవ్రీ మంత్. మిగతా అన్ని శాఖలు చేయటం లేదు, విద్యాశాఖ చేస్తున్నాడు కంపల్సరీ, బికాజ్ ఈజ్ ఆల్సో మినిస్టర్. ఇది మనకు అడ్వాంటేజ్ కింద వస్తుంది విద్యాశాఖకి, డిసడ్వాంటేజ్ కింద రాదు. పాత ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా రివ్యూ చేయలేదు. ఈయన ఇప్పటికీ ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నాడు కదా. ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. పూలతో నిండి ఉందా, ముళ్ళతో నిండి ఉందా? విద్యని డిస్ట్రాయ్ చేసినటువంటి కేసాన్ని ఓడించడంలో కూడా నేను పాత్ర వహించానని నేను అనుకుంటున్నాను. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది. సో టీచర్లు మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఒక రికమెండేషన్ చేశారు జీతాల గురించి అంటూ. ఇప్పుడు మనకు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు మేము ఫస్ట్ ఏంటంటే అబద్ధం చెప్పలేదు. మేము కంపేర్ చేశాం శాలరీస్ ఎట్లా ఉన్నాయి, మార్కెట్ రేట్. నేను ఈ టీచర్ వృత్తి తీసుకోవాలన్నా తీసుకోవద్దా, నేను ఇంకా వేరే ఇంజనీరింగ్ వృత్తికి పోవాలన్నా, వేరే లాకు పోవాలన్నా, అప్పుడు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. తేనెతుట్లో వేలు పెట్టింది. సో మీరు అట్లా అనుకుంటే ప్రతి ఒక్కటి తేనెతుట్టేనే. సో ఆ రకంగా పాలసీ తీసుకున్నాం. అంతేకాని తేనెతిట్టే ఇంకా మనోభావాలు ఇలాంటివి దృష్టి పెట్టుకుని మాత్రం నేను తీసుకోలేదు. సో మా జీతాలు అడుగుతున్నారు కదా, మీ జీతం ఎంత తీసుకుంటున్నా అంటే నేను అడిగినా, మీ జీతం ఎంత అడిగినా వాళ్ళని అనుకున్నారు సార్. ఒకవేళ చెప్పొచ్చు, ఇది నాకు చీఫ్ సెక్రటరీకి సంబంధించిన పే స్కేల్ ఇచ్చారు నాకు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కదా సార్ గతంలో. ఆయన ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటే అంశం అది. కానీ ఆయన పొలిటీషియన్ అండి. ఇప్పుడు నౌ ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ప్యూర్ పొలిటీషియన్ అనమాట. సో ఇంకా అందరూ మునిగి తేలుతున్నాడు. అట్లా గురుకులాలు ఎంత మంచి పని చేశాడో, ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడుకుంటూ, ఇంకా ఎక్కువ నాన్ సెన్స్ మాట్లాడుకుంటూ, ఇంకా ఎక్కువ ఫక్త్ ఒక యావరేజ్ పొలిటీషియన్ అయిపోయాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి వదిలిపెట్టండి. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవలి కాలంలో తెలంగాణ విద్యా కమిషన్ కొన్ని సిఫారసులను చేసింది. అందులో మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, ప్లస్ ఇంటర్ బోర్డు విలీనం చేయాలంటూ, వెబ్సైట్ను రద్దు చేయాలంటూ, స్కూళ్లలోనే ఇంటర్ విద్యను విలీనం చేయాలంటూ కూడా కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. మరి విద్యా అభివృద్ధికి, రాష్ట్రంలో ఉండే ప్రతి నిరుపేదకు కూడా విద్య అందాలన్న కోణంలోనే ఈ యొక్క సిఫారసులను కూడా తయారు చేసి వాటిని ప్రభుత్వానికి అందజేసింది. అదే దాని మీద పరిశీలనలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. సో ఈ యొక్క నివేదికను ఏమేమి ఉన్నాయి, ప్రధాన అంశాలు ఏంటి, దాదాపుగా 432 అంశాలను కూడా పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సో దాదాపుగా అన్ని అంశాలలో కొన్ని మాత్రం కొన్ని విమర్శలకు, కొన్ని సద్విమర్శలకు కొన్ని లోనవుతున్న క్రమం మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ విద్యా కమిషన్కి చైర్పర్సన్గా ఉన్న శ్రీ ఆకునూరి మురళి గారు ఐఏఎస్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడిగి కొన్ని ప్రశ్నలు ఇందులో మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న ప్రశ్నలకు, రేకెత్తుతున్న ప్రశ్నలకు కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. రైట్ అండి, తెలంగాణ విద్యా కమిషన్కి సంబంధించి 2026 నివేదిక తయారు చేయడం జరిగింది. అందులో కూడా కొన్ని సిఫారసులు చేయడం, దాదాపుగా 432 అద్భుతమైన సిఫారసులను అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేవి ఏంటంటారు? మేమేం చేసామంటే అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి, ప్రీ ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవన్నిటికి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ స్కూల్స్కి స్టాండర్డ్ సెట్ చేసాం. ఓకే, అసలు ఈ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, సో దీంట్లో ఏమేమి ఉండాలి, సో ప్రతి తరగతికి ఒక గది ఉండాలి, సో అట్లాగే కాంపౌండ్ వాల్, సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి, ఇట్లా చాలా చాలా అంశాలు.
సో ఇది ఒకటి చేయడం జరిగింది. తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి అంగన్వాడీస్ మాత్రమే అఫీషియల్గా ప్రీ ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ వైపు నుంచి. కానీ పేరెంట్స్ అందరూ కూడా దాన్ని ప్రీ ప్రైమరీ స్కూల్ లాగా చూడటం లేదు. సో అందుకనే వాళ్ళందరూ కూడా ప్రైవేట్కి పంపుతున్నారు. అందుకనే మనం ప్రీ ప్రైమరీ స్కూల్ మీద చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే పుట్టినప్పటి నుంచి మొదలుపెట్టి 8 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళకి మైండ్ చాలా యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తుంది. చాలా అబ్జర్ప్షన్ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఇది అందరు సైంటిస్టులు సైకాలజిస్టులు ఒప్పుకున్నటువంటి విషయం. అందుకనే ఆ ఏజ్లో మనము చాలా వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి. కాకపోతే ఒక ప్లే బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ పెట్టాలి మనం అక్కడ. ఏదో మళ్ళీ రోట్ లెర్నింగ్ లాగా సో బలవంతంగా కూర్చోబెట్టి అట్లా కాకుండా. అందుకనే దానికి సంబంధించిన డిజైను తర్వాత అవన్నీ కూడా ప్రీ ప్రైమరీని ప్రైమరీ స్కూల్లోకి తీసుకురావాలి అనే ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ చేస్తాము. అట్లాగే ఇంకొక స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే ప్రస్తుతానికి మనకి చిన్న చిన్న స్కూల్ ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో వస్తుంటది. ఒకరే స్టూడెంట్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. ఏకోపాధ్యాయ అనేది ఇంకోటి, అంటే ఒకటే టీచర్ ఉండేది. అప్పుడు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు. కానీ ఒక్కటే స్టూడెంట్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. 2 స్టూడెంట్స్ ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. 5 మంది పిల్లలు ఉంటారు, ఒక టీచర్ ఉంటారు. అంటే ఇట్లా చిన్న చిన్న బుల్లి స్కూల్స్ ఉన్నాయి. మెజారిటీ స్కూల్స్ మనకి చిన్న స్కూల్సే. అంటే స్కూల్ సైజు, క్లాస్ రూమ్ సైజు కూడా ఇట్ మ్యాటర్స్. సో ఒక మంచి ఎన్విరాన్మెంట్కి. సో అందుకనే మేమేం చెప్పామంటే ఇట్లా చిన్న స్కూల్ ఉండడానికి లేదు, సో పెద్ద స్కూల్ పెట్టాలి. సో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, సో నర్సరీ నుంచి 2nd క్లాస్ వరకు ఉండాలి. సో ముఖ్యంగా నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టమ్ ఉండాలి. సో అక్కడ మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి. సో స్పోర్ట్స్, గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీసు, కోకరికులర్ యాక్టివిటీసు. సో ప్లస్ మనకి ఒక తరగతి గది సైజును కూడా నర్సరీలో 20 కంటే ఎక్కువ ఉండొద్దు, ప్రైమరీ స్కూల్లో 30 కంటే ఎక్కువ ఉండొద్దు, హై స్కూల్లో 40 కంటే ఎక్కువ ఉండొద్దు. సో నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఉండాలి. 4 ల్యాబొరేటరీస్ ఉండాలి. సో లైబ్రరీ ఉండాలి. సో మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి. సో దానికి సంబంధించిన మంచి పీఈటీస్ ఉండాలి. సో మంచి మరుగుదొడ్లు ఉండాలి. 24/7 రన్నింగ్ వాటర్ ఉండాలి. సో డ్రింకింగ్ వాటర్ సిస్టమ్స్ ఉండాలి. డైనింగ్ హాల్స్ ఉండాలి. మోడర్న్ కిచెన్స్ ఉండాలి. సో సెక్యూరిటీ స్టాఫ్ ఉండాలి. కాంపౌండ్ వాల్స్ ఉండాలి. గేట్స్ ఉండాలి. ఇట్లా అట్లాగే ముఖ్యంగా ఇంకో కాంపోనెంట్ బస్సెస్ పెట్టాలని. సో ప్రతి గ్రామం నుంచి బస్సెస్ ఉండాలి, బస్సింగ్ సిస్టమ్ పెట్టాలి, స్కూల్ బస్సింగ్ సిస్టమ్ పెట్టాలి అనేది కూడా పెట్టడం జరిగింది అనమాట. సో ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడితే అప్పుడు మనకి ఈరోజు గవర్నమెంట్లలో బళ్ళల్లో ఉన్న ఎన్రోల్మెంట్ బాగా తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది అది. సో ఇంకా ముందు మనం ఇట్లాగే వదిలేస్తే, మన సిస్టమ్స్ ని పెంచుకోకుండా అట్లాగే వదిలేస్తే అవన్నీ కూడా ఇంకా 26% కాస్త ఇంకా 10% రీచ్ కావడానికి అవకాశం ఉంది. సో మొత్తం సిస్టమ్ అంతా కూడా ప్రైవేట్ సిస్టంలోకి వెళ్ళిపోతే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మనకి మనకి పబ్లిక్ స్కూల్స్ అని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి 29 రకాల స్కూల్స్ నడుస్తున్నాయి తెలంగాణ ప్రాంతంలో. మరి 27,000కు పైగా స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. 27,000 స్కూళ్లకు పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు పబ్లిక్ స్కూల్స్, ఫౌండేషన్ స్కూల్స్ వస్తే వాటి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇన్ని రకాల స్కూల్స్ అవసరం లేదు. ఓకే, ఇంతకుముందు నేను కూడా అనుకోలేదు. ఒకసారి జాగ్రత్తగా అన్ని సిస్టమ్స్ అయినప్పుడు నాకు ఇది అనిపించింది 29 రకాల స్కూల్స్ ఉన్నాయనేది. సో ప్రపంచంలో నేను అనుకుంటున్నా ఎక్కడ కూడా ఉండదు. ఈవెన్ మన ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని రకాల స్కూల్స్ ఉండవు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్, అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడ్ చేసిన స్కూల్స్ ఉండొచ్చు, పాత రకమైన స్కూల్స్ ఉండొచ్చు. సో రకరకాల స్కూల్స్ అన్నమాట. సో ఇన్ని రకాల స్కూల్స్ అవసరం లేదని, అందుకనే ఆ స్కూల్స్ అన్ని అవసరం లేదు కాబట్టి సో వాటిని వదిలేయడం అనేది కాకుండా, సో మనం ఈ పెడితే తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టమ్ పెడితే ఆ స్కూల్స్ అన్ని కూడా ఇంకా తగ్గిపోతాయి మొత్తం కూడా స్లోగా. ఒకసారి పిల్లలందరూ కూడా ఏంటంటే అండి, తల్లిదండ్రులందరూ కూడా ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు. సో ఒక స్కూల్ అంటే ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉండాలని చూస్తున్నారు. అవన్నీ మనం ఇవ్వగలిగితే క్వాలిటీ ఎడ్యుకేషన్ కదా సార్. పేరెంట్ చూస్తే ఇప్పుడు మన చిన్నప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నాను, కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తాను నేను. లేదు, అది పోయింది. అది ఇప్పుడు పోయింది. ఒకప్పుడు మనము రావి చెట్టు కింద నడిపిన బళ్ళు కూడా చూసాం మనము. సో మా చిన్నప్పుడు కనిగిరి బళ్ళు అనేది వాటిని. సో ఆ బళ్ళల్లో క్వాలిటీ బాగుంటుంది, అయినా పర్లేదు అనుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మన తల్లిదండ్రులు క్వాలిటీ ఒకటే చూడటం లేదు. ఫస్ట్ సేఫ్టీ చూస్తున్నారండి. సేఫ్టీ, సెక్యూరిటీ చూస్తున్నారు. అది బస్సు ద్వారా వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వస్తుంది. తర్వాత లోపల బస్సులో స్కూల్లో ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు. అంటే అదొక మంచి డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా అది కూడా చూస్తున్నారు. తర్వాత క్వాలిటీ చూస్తున్నారు. సో క్వాలిటీ కూడా ఉండాలి కంపల్సరీ, అది ఉండదు దాంట్లో. ఇప్పుడు క్వాలిటీ కోసం క్వాంటిటీ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారా? ఎగ్జాక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు, బాగా చెప్పారు, కరెక్ట్. సో మనము అంటే ఇంతకుముందు అంటే యాక్చువల్గా
ఇది రైట్ టు ఎడ్యుకేషన్లో మనకు ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ ఉండాలి అనేది ఏది వచ్చిందో అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదంటే అసలు పిల్లల్ని స్కూల్లో పట్టడానికే ప్రాబ్లం ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు చాలా పేదవాళ్ళు కూడా చాలా నిరుపేదలు కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది అందరికీ కూడా. అట్లాగే ఈ మధ్య కాలంలో స్కూల్ పంపడమే కాకుండా స్కూల్లో ఒక డిగ్నిటీ కూడా ఉండాలనేది కూడా చూస్తున్నారు. సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఉండాలని చూస్తున్నారు, ఎంత పేదవాళ్ళైనా కానీ. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ రెండు కావాలి. సో ప్లస్ ఒక మంచి డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పి చూస్తున్నారు అన్నమాట. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు అంటే 82% ప్రైమరీ స్కూల్స్లో మీకు మల్టీగ్రేడ్ టీచింగ్ ఉంది. అంటే ఒక టీచరు ఒకటేసారి 2 కంటే ఎక్కువ తరగతులు చెప్తాడు. అది ఉంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. సో అలాంటి సిచ్యువేషన్ పోవాలి. నేను అంటాను ఎస్, సింగిల్ టీచర్ స్కూల్స్ క్లోజ్ చేయాలి. అంటే కాంట్రాక్ట్ సిస్టమ్ ని అప్లై చేద్దామంటారా? అది వేరే విషయం. కాంట్రాక్ట్ ద్వారా మీరు టీచర్లను పెడతారా, పర్మనెంట్ టీచర్లను పెడతారా, అది వేరే సిస్టమ్, అది వేరే పద్ధతి, అది వేరే ఇష్యూ అది. బట్ ది ఇష్యూ, మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒక్క టీచరు ఎక్కువ తరగతులు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకటే క్లాస్ రూమ్ లో ఈ మూలకు ఫస్ట్ క్లాసు, ఈ మూలకు సెకండ్ క్లాసు, ఈ మూలకు థర్డ్ క్లాసు అట్లా కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. సో అట్లా కాంపౌండ్ వాళ్ళు లేకుండా, సెక్యూరిటీ లేకుండా స్కూల్ నడపడం కరెక్ట్ కాదు. సో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా స్కూల్ నడపడం కరెక్ట్ కాదు. అలాంటి స్కూల్స్ అన్ని మూసేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 26,600 స్కూల్స్ ఉన్నాయి. సో 26,600 స్కూల్స్ కి మేము చెప్పిన రికమెండేషన్స్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతే దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన గవర్నమెంట్ రెడీగా ఉందంటారా? తప్పది, అసలు అవసరం లేదు. అది ఆ రకంగా ఖర్చు పెట్టద్దు. బడ్జెట్ లో అందుకే అంటున్నా 3 లక్షల కోట్లు పెట్టడం అనేది మూర్ఖత్వం అది. సో దాని బదులు ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే మీరు ఒక్కొక్క స్కూల్ కి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. సో ఇప్పుడు మేము చెప్పినటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ లో సో మంచి భోజనం పెట్టి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ పెట్టి, ఇంతమంది టీచర్ని ప్రతి తరగతికి ఒక టీచర్ని పెట్టి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తే కూడా అది 50,000 కంటే తక్కువనే అవుతుంది. సో ఈ రకంగా మనం అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ బట్ సబ్సిక్వెంట్ గా మీకు ఖర్చు అనేది గ్రాడ్యువల్ పర్ బాగా పర్ కాస్ట్. సో అట్లా మనకు 2 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇటు డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా మనకి కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. సో అలాంటివి కాకుండా మనం ఇలాంటివి 5 మంది పిల్లలకి 10 మంది పిల్లలకి ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీకు ప్రపంచం మేము మొత్తం స్టడీ చేసాము. యావరేజ్ సైజ్ ఆఫ్ ది స్కూల్ 400 నుంచి 2,000 వరకు ఉంటుంది ఒక్కొక్క దేశంలో. అంటే రేషియో ఎలా ఉండాలి సార్ యాక్చువల్ గా? అంటే టీచర్ ప్లస్ స్టూడెంట్స్ రేషియోతో పాటుగా సైజ్ ఆఫ్ ది స్కూల్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు మీకు 50 మంది పిల్లలకి ఒక డైనింగ్ హాల్ కట్టలేవు, 50 మంది పిల్లలకి ఒక మోడర్న్ కిచెన్ కట్టలేవు, 50 మంది పిల్లలకి ఒక క్రికెట్ గ్రౌండ్, ఒక వాలీబాల్ గ్రౌండ్, ఒక బాస్కెట్ బాల్, ఒక అథ్లెటిక్స్ రన్నింగ్ ట్రాక్ కట్టలేము కదా 50 మంది పిల్లలకి. అది స్టూపిడిటీ అవుతుంది కదా. సో అందుకని ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద పర్పస్ అన్నమాట. అందుకని మనము ఇవి క్లోజ్ స్కూల్స్ ఏమైతాయి అనే ఆలోచన బదులు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ రోజు మనకి 17-18 లక్షల మంది పిల్లలు ఉన్నారు. సో ఇది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. లాస్ట్ 10 సంవత్సరాలు మీరు చూసినట్లయితే. సో ఈ తగ్గడం అనేది కాకుండా పెంచాలి కదా. గవర్నమెంట్ లో వచ్చే పిల్లల్ని సంఖ్య పెంచాలి. ఎందుకంటే మనం ఎక్కువ మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్ గా ప్రైవేట్ నుంచి ఇటు వస్తారు పిల్లలు. సో యాక్చువల్గా ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా అన్హ్యాపీగా ఉన్నారు. ఇటు గవర్నమెంట్ స్కూల్లో పంపించే తల్లిదండ్రులు అన్హ్యాపీగా ఉన్నారు, అటు ప్రైవేట్ స్కూల్లో పంపించిన తల్లిదండ్రులు అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా వాల్యూ ఫర్ మనీ దొరకడం లేదు వాళ్ళకు. ఇక్కడనేమో అసలు ఫ్రీ అంటున్నారు కానీ అసలు ఎన్విరాన్మెంటే లేదు. సో అందుకే 2 రకాల అన్హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఫీజులకు సంబంధించి కట్టడి చేయాలన్నారు కదా, అది చేయగలిగిన పని ఏంటంటారా? 100% చేయొచ్చు గవర్నమెంట్. 100% రాజకీయ నాయకులే, ప్రభుత్వాలే వాటిని కట్టడి చేయలేకపోయాయి కదా. అంటే వాళ్ళు చేయొద్దు అనుకుంటున్నారేమో. రైట్ కదా. నువ్వు ఇప్పుడు నిద్రపోయేవాడిని మీరు లేపొచ్చు, కానీ నిద్రపోయేవాడిని నటించేవాళ్ళని లేపాలమ్మా మనం. అట్లాగే ప్రభుత్వాలకి ఇంటెన్షన్ ఉంటే చేయొచ్చు, అసలు ఇంటెన్షన్ లేకపోతే చేయలేము. దీంతో దట్స్ ఇట్. ఇంకా అంతేగాని చేయగలమా అంటే నేను అన్ని మొత్తం లెక్కలు కట్టి చూస్తున్నా మీకు. సో మీరు చెప్పిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు చెప్పిందే 15% మనకు బడ్జెట్ అలొకేషన్ ఎడ్యుకేషన్ చేస్తామని చెప్పారు కదా. ఆ 15% చేస్తే వితిన్ 5 సంవత్సరాలలో మనం యూరోపియన్ ఎడ్యుకేషన్ కి ఈక్వల్ గా మనం రీచ్ కావచ్చు. అంత ఉందన్నమాట. నేను 15 మనకు 50% అడగటంలే. సో అదే 15% ఇవ్వగలిగితే ఇవన్నీ మనం ఒక 5 సంవత్సరాల్లో మొత్తం ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ వరకు కూడా మనం చక్కగా యూరోపియన్ ఎడ్యుకేషన్ రీచ్ కావడానికి అవకాశం ఉంది. మన డబ్బులు ఏదైనా కాదు. ఇప్పుడు మరి మీరు ఇచ్చిన రికమెండేషన్స్ లో కూడా మరి ఇంటర్మీడియట్ బోర్డు ఉండబోదు, దాన్ని పాఠశాల బోర్డులో విలీనం చేస్తున్నారంటూ కూడా, ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే మేము యూనిసెఫ్ సపోర్ట్ తోని ఒక 14 దేశాలలో
30 అంశాలను స్టడీ చేశాం. అంటే యాక్చువల్గా స్కూల్ సిస్టమ్ అంటే ఏ తరగతి నుంచి ఏ తరగతి వరకు అని అన్ని దేశాలు కూడా అన్ని రాష్ట్రాలు కూడా సర్వే చేశాం, చూసాం సెకండరీ డేటా తీసుకొని. సో ప్రపంచంలో ఎక్కడైనా కానీ +2 అంటే ఈ 11, 12 మనం ఇంటర్మీడియట్ అంటున్నాం కదా, అన్ని చోట్ల 11, 12 అంటారు అక్కడ. సో ఈ 11, 12 అనేది ఆల్మోస్ట్ అన్ని దేశాలలో కూడా అది స్కూల్లో పార్ట్. ఓకే సార్. సపరేట్ కాలేజ్ అని తీసుకెళ్లారు, బయట తీసుకెళ్లారు. నంబర్ 1. ఈవెన్ మన దేశంలో కూడా 28 రాష్ట్రాలలో కూడా ఓన్లీ 4-5 రాష్ట్రాలలో మాత్రమే ఇట్లా సపరేట్ గా ఇంటర్మీడియట్ అని ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది స్కూల్ అనమాట. అందుకని మేము ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది స్కూల్ అని రికమెండ్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఇంకొకటి ఏంటంటే 10th తర్వాత చాలా మంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు, ముఖ్యంగా గర్ల్స్ డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో అందుకని ఆ డ్రాప్ అవుట్ అది అవాయిడ్ చేయడానికి కూడా స్కూల్లోనే మనము +2 కూడా ఉండగలిగితే సో ఆ డ్రాప్ అవుట్ పోతుంది. అందుకనే మనము ఈరోజు హై స్కూల్స్ దగ్గర ఒక మండలానికి హై స్కూల్స్ 11 నుంచి 13 స్కూల్స్ ఉన్నవి. సో అట్లాగే అన్ని స్కూల్స్ కలిపితే 50 స్కూల్స్ ఉన్నవి. సో ఇన్ని స్కూల్లో మీరు ఇంటర్మీడియట్ పెట్టలేరు కదా. అందుకని మేము అంటున్నాము తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొస్తే నర్సరీ నుంచి 12 వరకు ఎక్కడ డ్రాప్ అవుట్ లేకుండా ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. అట్లా ఒక 3 స్కూల్ మన మండలంలో యావరేజ్ పెట్టగలిగితే సో మనం +2 కూడా ప్రతి స్కూల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇదే మనకి సేమ్ టీచర్స్ 9th నుంచి 12th వరకు సో పీజీటీస్ అంటాం, మన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ విన్. ఉదాహరణకి మీకు 8th నుంచి మీకు 12th వరకు ల్యాబొరేటరీస్ అవసరం ఉంటాయి. సో మీరు 8th నుంచి 10th వరకు మళ్ళీ ల్యాబొరేటరీస్ కట్టి, మళ్ళీ 11th 12th మళ్ళీ ల్యాబొరేటరీస్ కట్టి, మళ్ళీ ఇక్కడ 8th నుంచి 10th వరకు మళ్ళీ ఒక లైబ్రరీ పెట్టి, మళ్ళీ 11th 12th ఇంకో లైబ్రరీ పెట్టి, మళ్ళీ ఇక్కడ స్పోర్ట్స్ పెట్టి, అక్కడ స్పోర్ట్స్ పెట్టి, దిస్ ఆల్ ఈస్ యాక్చువల్గా ఇప్పుడు విద్యా కమిషన్ చేసిన రికమెండేషన్ కూడా చూస్తూ ఉంటే మీరు చెప్తూ ఉంటే ఇవి విప్లవాత్మకంగా ఉన్నాయి, సాధారణంగా లేవు. అంటే నిజంగా కూడా టు బి ఫ్రాంక్ ఇది 1000 సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ అండి. ఓకే. అంత పిలవాత్మక ఏం కాదు. గవర్నమెంట్స్ మన దగ్గర రూలర్స్ మన దగ్గర ఒక దరిద్రపు ఐడియాలజీ చేర్చిందండి. అందరికి విద్య ఇవ్వద్దు అనే ఒక దరిద్రపు ఐడియాలజీ ఒక 1000 సంవత్సరాల నుంచి మనకు ఉన్నది కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. యూరోప్ లో చాలా పేదరికంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ కట్టుకున్నారు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కట్టుకున్నారు. వాళ్ళు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ రోజు అవన్నీ అభివృద్ధి ప్రయాణంలో భయంకరంగా చాలా ముందుకెళ్ళిపోతున్నారు అభివృద్ధిలో. మనం ఇంకా కూడా అక్కడే ఇంకా తనలాడుతున్నాం, ఇంకా అట్లాగే మనం చాలా ప్రిమిటివ్ స్టేజ్ లో ఉన్నాం. సో దిస్ ఇస్ నాట్ ఏ న్యూ థింగ్. ఇప్పుడు మనకి స్కూల్లో ప్రీ ప్రైమరీ నుంచి 12th వరకు ఉండే స్కూల్ సిస్టమ్ ఉండడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మీ పిల్లలు మా పిల్లలు చదివిన స్కూల్స్ కూడా సో మా పిల్లలు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం చదివిన స్కూల్స్ కూడా అట్లాగే ఉన్నాయి కదా, గవర్నమెంట్ లేవు అంతే. రైట్ సార్. ఇప్పుడు కొన్ని సెట్స్ కూడా రద్దు చేయబోతుంది మరి విద్యాశాఖ ఇచ్చిన కమిషన్ మేరకు ఎప్సెట్ కూడా రద్దు కాబోతుందంటూ ఏమంటారు, ఎలా? ఇది మేము ఎందుకు దీని గురించి బాగా మేము ప్రతి ఒక్కటి చాలా ఆలోచించామండి. మేము ఉత్తుగా అల్లాటపు ఏదో మాకు ఇష్టమైంది పెట్టలే. సో చెప్తున్నా మీ ద్వారా ప్రజలు చెప్తున్నా నేను. సో మేము చాలా క్యాజువల్ చేయలేదు, ఇవన్నీ కూడా చాలా డీప్ థింకింగ్ చేసాం. పాతకాలంలో ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అప్పట్లో 11th క్లాస్ 2 ఎగ్జామ్ ఉండే, 12th క్లాస్ ఎగ్జామ్ ఉండే కదా, అప్పుడు కాపింగ్ సిస్టమ్ బాగుండే, మాస్ కాపింగ్ సిస్టమ్ బాగుండే. తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ లేకుండింది, సో వేర్వితాలు లేకుండింది. సో ఇప్పుడు అట్లా కాదు కదా. సో అప్పుడు అట్లా లేదు కాబట్టి సో ఇప్పుడు ఉదాహరణకు ఒక జిల్లాలో కాపింగ్ ఎక్కువైంది, అక్కడ ఎక్కువ మార్కులు వచ్చినవి. ఇంకో జిల్లాలో కలెక్టర్లు గట్టిగా కాపీ చేయకుండా గట్టిగా చేస్తారు, అక్కడ మార్కులు తక్కువ వచ్చినవి. అంటే బై కల్చర్ కూడా మాస్ కాపింగ్ ఎక్కువ ఉండేది, మాస్ కాపింగ్ తక్కువ ఉండేది. బై కల్చర్ కొన్ని జిల్లాలు ఎక్కువ ఉండేది, కొన్ని జిల్లాలు తక్కువ ఉండేది. సో అలాంటి దాన్ని మనము అరికట్టడానికి ఈ ఎంట్రన్స్ కామన్ ఎంట్రన్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు అట్లా కాదు. ఈ రోజు మనము ప్రతి కాలేజీ లెవెల్లో కూడా ప్రతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్లో కూడా ఎప్సెట్లో ఎంసెట్లో ఎంతైతే మనం స్ట్రాంగ్ గా పెడుతున్నామో అదే సిస్టమ్ ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు 2 ఎగ్జామ్స్ ఎందుకు? సో సేమ్ సిలబస్, ఎంసెట్కి సేమ్ సిలబస్, దానికి సేమ్ సిలబస్. సో అదే పిల్లలు అక్కడ మార్చులు అక్కడ రాస్తారు, ఇక్కడ మేలు ఇక్కడ రాస్తారు, అవసరం లేదు కదా. సో ఇట్స్ ఆల్ సేమ్ కాబట్టి అంటే మరి ఇప్పుడు ఈ సిఫారసులు అనేవి చాలా విప్లవాత్మకంగా ఉన్నాయి, ఆహ్వానించదగినట్లుగా ఉన్నాయి మనం అనుకోవడానికి వినడానికి కూడా. మరి అపోజిషన్ అంటే ప్రతిపక్షాలు కూడా కొండను త్రవ్వి ఎలుకను పెట్టారు అట్లా ఉన్నాయి ఈ కమిషన్ సిఫారసులు అంటూ కూడా ఒక వ్యాఖ్య. ఇప్పుడు చూడండి, మీకు చిన్న సమాచారం చెప్తాను నేను. ఈ అపోజిషన్ పార్టీస్ కానీ కొంతమంది కానీ అసలు బుక్ రిలీజ్ చేసిన విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లోనే విమర్శకు వచ్చేసారు. అంటే ఈ బుక్ చదవడానికి ఎంత టైం పడుతుంది, ఈ 434 రికమెండేషన్ చదవడానికి ఎంత టైం పడుతుంది, కనీసం ఒక 2 రోజులు టైం పడుతుంది కదా. కానీ బట్ ఈ విమర్శన చేసిన వాళ్ళు విత్ ఇన్ 1 hour ఫ్యూ అవర్స్ లోనే చేసేసారు. ఎందుకు అంటే దీని అర్థం ఏంటంటే 434 గురించి మాట్లాడతలేరు, 1-2 గురించి మాట్లాడుతున్నారు. నంబర్ 1. నంబర్ 2, మన దేశంలో ఏంటంటే ఐడియాలజీస్ ఉన్నవి. ఈ పొలిటికల్ పార్టీస్ ఎదుటి వాళ్ళు ఏం చేసినా కానీ
దాంట్లో నెగిటివిటీ చూస్తారు తప్ప పాజిటివిటీ చూసే కల్చర్ లేదు. కల్చర్ పోయింది మనకి. ఓకే. పాత కాలంలో వాజ్పేయి గారు ఉన్నారు. Hmm. వాజ్పేయి గారు ఉన్నటువంటి మొన్ననే, అది కూడా పెద్దగా ఏమి చాలా పాతది కాదు, ఏన్షియంట్ కాదు. Hmm. బట్ వాజ్పేయి లాంటి ఒక మంచి స్టేట్స్మెన్, సో లేకపోతే ఇందిరాగాంధీ లాంటి స్టేట్స్మెన్స్, సో అప్పట్లో ఉన్న స్టేట్స్మెన్స్ అందరూ కూడా మంచి పొలిటీషియన్స్. వాళ్ళు అపోజిషన్లో ఉన్నా కానీ అధికార పార్టీలో ఉన్నా కానీ విమర్శలు ఒక మంచి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు అది పోయింది కదా. ఇది ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ చేసిన ఒక్క పాయింట్ అన్న ఓకే గుడ్ అంటారా? అన్నారు. అట్లాగే మేబీ కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ చేసిన పనులు వెరీ గుడ్ అంటారా అనే పరిస్థితి లేదు. సో బీజేపీ అంటే ఈ మూడు పార్టీలు కూడా, సో మేబీ అదర్ పార్టీస్ కూడా, మేబీ అదర్ రాష్ట్రాలు అట్లాగే ఉండొచ్చు. అంటే మన కల్చర్ అనేది ఒక మంచి కల్చర్ నుంచి మనం చెడు కల్చర్కి ప్రయాణిస్తున్నాం. డెఫినెట్గా ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఇది. సో ఇలాంటి దాంట్లో మనం ఇంతకంటే ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు కూడా. సో ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే దాని వలన ఇప్పుడు మేము దాన్ని డెమాన్స్ట్రేట్ చేశాము, దాన్ని మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇచ్చాము. సో మనకి ఒక క్యాంపస్ తీసుకొని, ఒక 5 ఎకరాల క్యాంపస్ తీసుకొని అక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టాము. తర్వాత మొత్తం అన్ని ఇంప్రూవ్ చేశాము. సో బస్సెస్ పెట్టాము. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో ఇవన్నీ పెట్టిన తర్వాత జూన్ 12th స్టార్ట్ అయిన తర్వాత రీఓపెనింగ్ అయినప్పుడు లాస్ట్ ఇయర్ టక్కన ఒక 1000 మెంబర్స్ పిల్లలు, కొత్త పిల్లలు జాయిన్ అయ్యారు అక్కడ. ఎట్లొచ్చింది ఇదంతా కూడా? అంటే మరి దీన్ని మెచ్చుకోవాలి కదా. సో అక్కడ మనకు బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి పెడుతున్నాం, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ పెడుతున్నాం. ఇట్లా ఉండాలి కదా స్కూల్ అంటే. సో దీస్ ఆర్ ఇట్లా ఉండాలి. అంతేగాని ఈ చిన్న బుల్లి స్కూళ్ళు, సో సింగిల్ టీచర్ స్కూళ్ళు, సింగిల్ క్లాస్ రూమ్ స్కూళ్ళు, మల్టీ గ్రేడింగ్ స్కూళ్ళు, ల్యాబొరేటరీ లేని స్కూళ్ళు, లైబ్రరీ లేని స్కూల్, ఏం స్కూల్ ఇవి స్కూల్ ఇవి. సో దీనికి సంబంధించకుండా మనం ఏం చేయకుండా ఉత్త క్యాజువల్ గా క్రిటిసైజ్ చేస్తే అంత సీరియస్ తీసుకోవద్దు. రైట్ అండి. ఇంకోటి కూడా మరి ఇప్పుడు ప్రొబేషనరీ పీరియడ్, ఐ మీన్ స్టైపెండరీ పీరియడ్ అని 5 years వరకు, అంటే కొత్తగా జాయిన్ అయితే టీచర్స్ మరి వాళ్ళకి 5 ఏళ్ల పాటు ప్రొబేషనరీ పీరియడ్ చేయాలంటూ కూడా స్టైఫండ్ కాదు, ప్రొబేషనరీ కాదు. అన్నది ఏంటంటే సో పర్ఫార్మెన్స్ రివ్యూ చేయాలని. ఓకే. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చాలా దేశాలలో ఉంది, ఇది ప్రాక్టీస్ ఉంది. ఎందుకంటే అండి ఇప్పుడు మేమైతే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే పిల్లలకి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే, బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తే అవుతుందో అలాంటి రికమెండేషన్స్ పెట్టాము. అంతేగాని ఎంప్లాయీస్ ఏమనుకుంటారో, రాజకీయ నాయకులు చేస్తారా చేయరా, ప్రభుత్వాలు చేస్తారా చేయరా అని పెట్టి. ఇంకొకటి బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకున్నాం మేము. అంటే గొంతమ్మ కోరికల్లాగా ఏదో స్విమ్మింగ్ పూల్ పెట్టండి, లేకపోతే ఇండోర్ జిమ్నాషియమ్స్ పెట్టండి అమెరికాలో ఉన్నట్టు, సో అట్లా మేము రికమెండ్ చేయలేదు. సో మన ఇండియన్ స్టాండర్డ్లోనే సో బడ్జెట్ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 2-3% ఒక 5-10 సంవత్సరాల్లో మొత్తం చేసేయచ్చు కంప్లీట్గా. సో ఇట్లాంటివి మేము చేసాం తప్ప సో ఏదో డిఫరెంట్గా చేయలేదు మేము. అందుకనే టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు ఎట్లా ఉంటుందంటే అప్డేట్ చేసుకోవాలి, అది అవసరం చాలా. ఇవాళ రేపు మేము మొన్న ఒకసారి ఆంధ్రలో ఒక సర్వే చేశారండి. సో టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్ వర్క్షాప్స్ ఆల్రెడీ పెడుతున్నారు కదా సార్ వాళ్ళకి. ఎప్పుడు నేను ఒక్క పాయింట్ చెప్తాను మర్చిపో, బిఫోర్ ఐ ఫర్గెట్. ఆంధ్రలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారం ఏమొచ్చిందంటే 13% మంది టీచర్లు పిల్లల నాలెడ్జ్ కంటే కింద ఉన్నారు. ఎందుకంటారు అట్లా? అంటే అలాంటి టీచర్లు దీనిలోకి వచ్చేసారనమాట, రకరకాల రీజన్స్ వచ్చేసారనమాట. తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవటం లేదు. అందుకని ఇప్పుడు మనకి ఒకలాంటి జనరేషన్ వచ్చింది, జెన్జీ అంటున్నారు. సో జనరేషన్ ఎట్లా వచ్చిందంటే దే ఆర్ వెరీ ఫాస్ట్. సో వాళ్ళు ఇప్పుడు ChatGPT వాడుతున్నారు. సో మరి మన టీచర్లు ఎంత శాతం ChatGPT వాడుతున్నారు నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్, బట్ పిల్లలు వాడుతున్నారు. అంటే నేనేమంటున్నా అంటే టీచర్లు చాలా అప్డేట్ ఉండాలి. నేను యూరోప్ లో, అమెరికాలో చూశాను, టీచర్స్ లాస్ట్ బెంచ్ లో ఉన్న టీచర్ కూడా వాడికి ఎట్లా నేను ఈ కాన్సెప్ట్ ని అర్థం చేయించాలి అని ఇంటి వెనుక కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అంటే ఒకవేళ వాళ్ళు నేర్చుకున్న మెథడాలజీలో ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయేమో, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం ఇండివిజువల్ కూడా అండి, ఇప్పుడు నాకు కంప్యూటర్ ఎవరు నేర్పించారు? ఇప్పుడు నేను సర్వీస్ జాయిన్ అయినప్పుడు కంప్యూటర్స్ లేవు, నాకు కంప్యూటర్స్ ఎవరు నేర్పించారు? MS ఆఫీస్ నాకు ఎవరు నేర్పించారు? నేనే నేర్చుకున్నా కదా. సో ఇప్పుడు ఈ రోజు మనము ChatGPT ఎవరు నేర్పించారు? మనమే నేర్చుకున్నాం కదా. మనకి ఫోన్పే ఎవరు నేర్పించారు? మనమే నేర్చుకున్నాం కదా. సోషల్ మీడియా ఎవరు నేర్పించారు? మనమే నేర్చుకున్నాం కదా. అట్లా మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనము నాకు ఏదైనా డౌట్ వస్తే నేను ChatGPT అడుగుతాను, లేకపోతే యూట్యూబ్ నేను చూస్తాను, లేకపోతే గూగుల్ చేస్తాను. ఇదంతా కూడా మనం అప్డేట్ కావడం అనేది ఇంపార్టెంట్. అందుకనే టీచర్స్ కూడా ఈ రకమైన అప్డేట్ కావడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్లో, అనే కాంటెక్స్ట్లో. సో 5 years ఒకసారి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని, వాళ్ళ యొక్క అప్డేషన్ని కూడా టెస్ట్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనేది నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు అదేవిధంగా మరి PhD డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి PhD తప్పనిసరి చేస్తూ, ఇంతకుముందు స్లెట్ నెట్ అట్లా రాసుకుంటూ PhD కూడా చేస్తే ఈ మూడిట్లో ఒకదాన్ని ప్రయారిటీగా
డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు వచ్చాయి. ఇప్పుడు ఓన్లీ పిహెచ్డి తప్పనిసరి చేస్తూ ఒక రికమెండేషన్ ఉందని నిరుద్యోగులు అంటున్నారు. ఏమంటారు దీనికి? ఇప్పుడు మేము పిహెచ్డి పక్కన పెడితే దానికి సంబంధించిన రికమెండేషన్ అట్లా చేయలేదు. మేము ఇంకో రకంగా ఏం చేసామంటే, ఇప్పుడు ప్రీ ప్రైమరీకి డిగ్రీ ఉండాలి, టీచర్ ట్రైనింగ్ ఉండాలి, తర్వాత ప్రైమరీకి కూడా డిగ్రీ కంపల్సరీ ఉండాలి, డిగ్రీ కాదు పీజీ కూడా ఉండాలి రికమెండ్ చేసాం. మన కాలేజీలో కూడా సో కంపల్సరీ ఈ కాలేజీలకి ఇప్పుడు కూడా ఉందండి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఇప్పటికే పిహెచ్డి ఉంది, అది ఇష్యూ కాదు. అయితే ఇది ఎందుకు రికమెండ్ చేసి వస్తుంది అంటే, ఒకప్పుడు మీకు 60s 70s వరకు మెట్రికులేషన్ ఉంటుంది అలా టీచర్కి, మీకు తెలుసో లేదో. ఎందుకంటే అప్పుడు దొరకలేదు మనకి, అప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, అప్పుడు బాగా మనకి డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకు టీచర్లు కావాలి కాబట్టి మెట్రికులేషన్ తీసుకున్నాం. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి అన్నాము, అది కూడా ఎప్పుడు 20-30 సంవత్సరాలు. బట్ ఈ రోజు మనకి ట్రైబల్ ఏరియాస్ లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారా లేరా? ఈవెన్ ఎంత చిన్న ఊర్లో అయినా కానీ మనకి గ్రాడ్యుయేట్ దొరుకుతారు, అవునా? సో ఇలాంటి సిచ్యువేషన్ లో బోల్డ్ మంది మనకి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, బోల్డ్ మంది మన పీజీస్ ఉన్నారు. మనం గవర్నమెంట్ సిస్టంలోనేమో ఎక్కువ శాలరీ ఇచ్చి తక్కువ క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నాము, ప్రైవేట్లోనేమో తక్కువ శాలరీ ఇచ్చి ఎక్కువ క్వాలిఫికేషన్ పెట్టుకుంటున్నారు. సో ఇది మనకి కరెక్ట్ కాదు. ఇది అంటే మనము ఎప్పటికప్పుడు మనము ఏ జనరేషన్ లో ఉన్నామో ఆ జనరేషన్ బట్టి మన స్టాండర్డ్స్ పెంచుకోవాలి. సో అదే కాన్సెప్ట్ లో ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి 35% పాస్ అనేది ప్రపంచం లెక్కలు లేదు. సో అందుకని దాన్ని కూడా పెంచాలి. మేము 40 to 50% వరకు యూనివర్సిటీలో 50 పెట్టాలి, స్కూళ్ళలో 40 పెట్టాలని చెప్పేసి 45 పెట్టాలని చెప్పేసి మేము రికమెండ్ చేశాము. మనము ఎప్పుడు ఒక దానికి ఉండకూడదండి, డెవలప్మెంట్ అలా జరగదు. డెవలప్మెంట్ జరగాలంటే మన స్టాండర్డ్స్ పెంచుకుంటూ పోవాలి ఎప్పుడు కూడా. సో అందుకనే మేము డిఈడి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అవసరం లేదు ఇప్పుడు అది మనకి. సో వెన్ బీఈడి ఈజ్ దే, సో బీఈడి ప్రీ ప్రైమరీ బీఈడి సెకండరీ ఎడ్యుకేషన్ మేము 2 రకాల బీఈడీలు పెట్టాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా రేపే రికమెండేషన్ చేయాలని కాదు. సో వీటిని జాగ్రత్తగా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటూ మెల్లమెల్లగా రికమెండ్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతగా మన 434 రికమెండేషన్స్ కూడా రేపే ఎల్లుండే అయితే కాదు, ఇవన్నీ కూడా ఇంపాసిబుల్ కూడా, కరెక్ట్ కూడా కాదు, అట్లా చేయము. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years మెల్లమెల్లగా డిపెండింగ్ ఆన్ దట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ వర్కౌట్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, మరో ప్రశ్న సార్, ఇప్పుడు విద్యాశాఖ అంటూ ఉంటే మరి విద్యాశాఖకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ చూసుకుంటుంటారు, కమిషన్ వాళ్ళు చేసిన రికమెండేషన్స్ సిఫారసును కూడా వాళ్ళు ఒబే చేస్తారు, ఒబే చేయరు, సో దాన్ని చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ ఇప్పుడు మంత్రి ఎవరు లేరు కదా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది కదా, ఎలా తీసుకొచ్చుంటారు ఈ పరిణామాన్ని? అంటే విద్యాశాఖ మంత్రి దగ్గర ఉంటే ఒకలా ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఒకలాగా ఉంటుంది అనేది ఇట్ డస్ నాట్ కరెక్ట్ కాదు అది. సో ఇన్ఫాక్ట్ విద్యాశాఖకి ముఖ్యమంత్రి గారు నేనే ఉంచుకుంటాను, ఇది చాలా నాకు ఇంపార్టెంట్ అని తీసుకున్నప్పుడు అసలు విద్యాశాఖకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, దానివల్ల తక్కువ బెనిఫిట్ ఉండదు. సో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నారు ఎవ్రీ మంత్, మిగతా అన్ని శాఖలు చేయటం లేదు, విద్యాశాఖ చేస్తున్నాడు కంపల్సరీ, బికాజ్ ఈజ్ ఆల్సో మినిస్టర్. ఇది మనకు అడ్వాంటేజ్ కింద వస్తుంది విద్యాశాఖకి, డిసడ్వాంటేజ్ కింద రాదు. సో దట్ వే ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు నేను దీని మీద ఫోకస్ చేస్తాను, దీని మీద నేను పనిచేస్తాను అన్నప్పుడు మంచిదే కదా, చేస్తున్నాడు కూడా. ఈజ్ ఆల్సో రివ్యూయింగ్ ఎవ్రీ మంత్. పాత ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా రివ్యూ చేయలేదు, ఈయన ఇప్పటికీ ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నాడు కదా, ఇట్స్ అ గుడ్ థింగ్ ఓన్లీ, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఇప్పుడు ఇంకా ఈ రిఫార్మ్స్ ఇంకా తీసుకురావాలంటే ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఇంకా ఎక్కువ ఉండాలి. సో ఇది ఒక పాజిటివ్ థింగ్, నెగిటివ్ థింగ్ కాదు నా ఉద్దేశం. మరొక ప్రశ్న అండి, ఇప్పుడు వివాదాస్పదంగా మారిన రికమెండేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం, మీకు కూడా అందే ఉంటుంది, చేరే ఉంటుంది. సో టీచర్లు మనోభావాలు, ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఒక రికమెండేషన్ చేశారు, అందులో ప్రస్తావించారు జీతాల గురించి అంటూ. అసలు జీతాల గురించి రికమెండేషన్ అసలు ఏమని ప్రస్తావించారు, ఏముందంటారు క్లారిటీగా అందులో? ఇది ఏంటంటే ఇప్పుడు మనకు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడినప్పుడు ఉంటాయి, సో కొంత ఇది ఇలాంటివి ఉంటాయి సహజమే. మేము ఫస్ట్ ఏంటంటే అబద్ధం చెప్పలేదు, మేము కంపేర్ చేసాం శాలరీస్ ఎట్లా ఉన్నాయి, మార్కెట్ రేట్. ఇన్ఫ్యాక్ట్ నేనైతే సో మనకి యూరోప్ చాలా డెవలప్ నేషన్స్, మనకంటే జీడిపి ఎక్కువ ఉంది, అది పక్కన పెడదాము. సో అమెరికాని పక్కన పెడదాము. కానీ బట్ మనకి ఈక్వలెంట్ దేశాలు లైక్ వియత్నాం కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి దేశాలతో మనం కంపేర్ చేసినప్పుడు శ్రీలంక కావచ్చు, ఇట్లా అన్ని దేశాలు ప్లస్ లోకల్గా ఉన్నటువంటి, సో మన స్కూల్స్కి ఈక్వలెంట్ కానీ మన స్కూల్స్ కంటే కొంచెం ఇంకా బాగా ఉన్నాయని కానీ, సో ఇలాంటి స్కూల్స్ కూడా మనం కంపేర్ చేసినప్పుడు డెఫినెట్ కూడా మన వల్ల ఎక్కువనే ఉన్నాయి. కానీ ఇష్యూ ఏంటంటే తగ్గించమని మేము రికమెండ్ చేయలేదు. సో ఇప్పటికిప్పుడు ఏ గవర్నమెంట్ తగ్గించదు, మేము తగ్గించమని రికమెండ్ చేయలేదు. అంటే ఆంధ్రప్రభ ద్వారా ఆ క్లారిటీ ఒకసారి మురళీ సార్ తోటి విందామని. నథింగ్ రాంగ్ ఇన్ దట్, కరెక్ట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్, మంచిదే అది. సో మెయిన్ రికమెండ్ చేసింది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లో చాలా ఎక్కువ శాతం,
సో 90+ ఉమ్, శాతం మనకు శాలరీస్ వెళ్ళిపోతుంది కదా. ఉమ్, సో ఫ్యూచర్లో ఇది ఎట్లాగే నడుస్తుంటుంది ఇది ఎందుకంటే గవర్నమెంట్ జనరల్గా బడ్జెట్ పెంచవు. ఉమ్, సో ఎంతో కొంత ఇస్తే కానీ కొంత పెరిగితే కానీ ఇది పెరగదు ఇది. సో ఈ ఈ ఇలాంటి ప్రపోజిషన్ని ఫ్యూచర్లో మార్చుకోవాలి మనము. ఓకే. ఫ్యూచర్లో మార్చుకోవాలంటే అంటే మనం future- మార్కెట్లో ఉన్న శాలరీస్కి కొంచెం ఎక్కించినా పర్లే కానీ కొంత మేరకి సమతుల్యం చేయమని చెప్పాము. ఓకే, రైట్. సమతుల్యం ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్, అంటే పిఆర్సీ అంటూ ఒకటి ఉంటుంది కదా సార్, వాళ్ళు ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్ ఫ్యూచర్ లో, రైట్, ఫ్యూచర్లో మనం రిక్రూట్ చేసుకున్న టీచర్లకు సంబంధించి రైట్, రైట్, రైట్. సో ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పాము మేము. ఇది దృష్టిలో పెట్టుకోమని చెప్పాము మేము అంతే. సో ఇప్పుడు ఉన్న వాళ్ళది ఎందుకంటే ఒకసారి మనము జాయిన్ అవుతున్నప్పుడు ఈ యొక్క పిఆర్సీ కానీ లేకపోతే ఈ యొక్క శాలరీ స్కేల్ ఆఫ్ పే కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఓహో ఇది బాగానే ఉంది కానీ జాయిన్ అవుతాము. కానీ దాన్ని మనం రివర్స్ చేయలేము. బట్ ఫ్యూచర్లో మనము రిక్రూట్మెంట్ పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఫ్యూచర్ శాలరీస్ మనం డిసైడ్ చేసినప్పుడు అప్పుడు మీరు ముందే డిసైడ్ చేశారనుకోండి, చేస్తే నేను ఈ టీచర్ వృత్తి తీసుకోవాలా తీసుకోవద్దా, నేను ఇంకా వేరే ఇంజనీరింగ్ వృత్తి పోవాలన్నా వేరే లాకు పోవాలని అప్పుడు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. రైట్. అనలిస్ట్ ఏమంటున్నారంటే తేనెతుట్లో వేలు పెట్టింది చైర్మన్ కమిషన్ అంటూ కూడా ఒక నేను వ్యాఖ్య. మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే ఏదైనా కానీ మేము పాలసీ తీసుకున్నది పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, Yes, for the sake of students. సో ఫర్ ది అంతే స్టూడెంట్స్ కి సంబంధించి తర్వాత మన సిస్టము మనకు ఉన్నటువంటి కల్చర్ దృష్టిలో పెట్టుకొని, మన ప్రభుత్వాల మైండ్ సెట్లను దృష్టిలో పెట్టుకొని, సో మన ప్రభుత్వాల బడ్జెట్లను దృష్టిలో పెట్టుకొని, సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని మేము రూపొందించాం. కానీ ఎవరన్నా బాధపడతారేమో, వీళ్ళు బాధపడతారా లేకపోతే ఇది తొనతుట్టనా? నో. Okay. సో మీరు అట్లా అనుకుంటే ప్రతి ఒక్కటి తేనెతుట్టనే. ఈ లెక్కన ఇంకా స్టేటస్ కో చాలు, ఇంకా మన కమిషన్ అవసరం లే. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మేము చేసేదంతా కూడా ఏదో ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు చేయాలా, లేకపోతే ఒక నెక్స్ట్ 50 సంవత్సరాలకు సరిపడా పాలసీ చేయాలా, అది కూడా మేము అనుకున్నాం కదా, అనుకోవాలి కదా. అది అంటే గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కమిషన్లు వేరు కదా. సో కమిషన్ వేసినప్పుడు కూలంకషంగా అన్ని 360 degrees కూడా రివ్యూ చేసుకొని సో మనం డెసిషన్ మేకింగ్ చేయాల్సి పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా పాలసీ తీసుకున్నాం, అంతేగాని తేనె తిట్టే ఇంకా మన బావులు ఇలాంటి దృష్టిలో పెట్టుకుని మాత్రం మేము తీసుకోలేదు. రైట్. ఇప్పుడు సిఫారసులు తయారు చేయడంలో ఎవరెవరు పాల్గొన్నారు అన్నది టీచర్స్ సంఘాలు అడుగుతున్న ప్రశ్న సార్. ఎవరెవరు ఉన్నారు సార్ అందులో? సిఫారసు తయారు చేసే అదే Yes. ఇప్పుడు మేము దగ్గర ఒక 9-10 వర్కింగ్ కమిటీస్ పెట్టాము. ఓకే. ప్రతి వర్కింగ్ కమిటీ కూడా ఒక ఫేమస్ విద్యావేత్తనే దాన్ని హెడ్ చేశారు. దాంట్లో మళ్ళీ అందరు కూడా ఆల్మోస్ట్ 90% ప్రొఫెసర్సే ఉన్నారు అందులో. అందరు కూడా అది హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం కావచ్చు, లేకపోతే రెసిడెన్స్ స్కూల్ కావచ్చు, అన్నీ కూడా. సో ఈ హోల్ సిస్టంలో మేము ఉదాహరణకి మేము ఒక 7 యూనివర్సిటీస్లలో పబ్లిక్ హియరింగ్ పెట్టాము. ఆ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు అక్కడ ప్రొఫెసర్స్ మాట్లాడినరు, స్టూడెంట్స్ మాట్లాడారు, నాన్ టీచింగ్ స్టాఫ్ మాట్లాడారు, అడ్మినిస్ట్రేటర్స్ మాట్లాడారు, సో సివిల్ సొసైటీస్ మాట్లాడారు. అవన్నీ మేము నోట్ చేసుకున్నాము. అట్లాగే కలెక్టరేట్లో మేము పబ్లిక్ హియరింగ్ చేసాము 4 కలెక్టరేట్లలో. సో అక్కడ పిల్లల తల్లిదండ్రులు మాట్లాడారు, పిల్లలని కూడా తీసుకొచ్చాము, కలెక్టర్ చెప్పాము, పిల్లలు మాట్లాడారు, డిఓలు మాట్లాడారు, ఎంఈఓస్ మాట్లాడారు, సో అక్కడ సివిల్ సొసైటీస్, లోకల్ సివిల్ సొసైటీస్ మాట్లాడారు. సో ఇట్లా మేము యూనిసెఫ్తో మాట్లాడాము. సో దాని తర్వాత ఇంకా సివిల్ సొసైటీ చాలా మంది సివిల్ సొసైటీతో మాట్లాడాము, ఎంబీ ఫౌండేషన్తో మాట్లాడాము. సో ఎంబీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనరే మాకు మా అడ్వైజరీ కమిటీ బోర్డు మెంబర్ ఉన్నారు. సో ఇట్లా దగ్గర ఒక ఎక్కువ పనిచేస్తే ఒక 22 మంది ప్రొఫెసర్స్ కూడా ఇందులో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. రైట్. సో మేము టీచర్స్ యూనియన్స్ ఒక 9-10 టీచర్స్ యూనియన్స్తో మాట్లాడాము. సో నేను పోయిన ప్రతి టీచర్ దగ్గర కూడా దగ్గర 3 గంటలు వాళ్ళన్నీ విన్నా, నేను అన్ని రాసుకున్నాను. కొంతమంది కొన్ని చోట్ల 70 పాయింట్లు, కొన్ని చోట్ల 80 పాయింట్లు, కొన్ని చోట్ల 130 పాయింట్లు వచ్చినాయి. సో ఇవన్నీ అయిన తర్వాతనండి ఇక్కడ సో అంటే వీళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకి అదే హరీష్ రావు ఎవరున్నారు డాక్టరేట్ అంటే, ఆయన డాక్టరేట్ అన్న తర్వాత చూశాను అసలు మా ఆఫీసులోనే 7-8 మంది డాక్టరేట్లు ఉన్నారు మా ఆఫీస్లోనే, ఇక్కడనే మేము ప్రతిరోజు కూర్చున్న దగ్గరనే. సో ఇప్పుడు ఇదే టేబుల్ మీద దగ్గర ఒక 40-50 సమావేశాలు అయి ఉంటాయి. సో బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. సో అందులో సగం మంది కంటే ఎక్కువ డాక్టరేట్లు ఉంటారు ఎప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా ఇవన్నీ కూడా తర్వాత యూనిసెఫ్ వాళ్ళు నేను చెప్పాను ఇందాక 14 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, సెకండరీ సమాచారాన్ని క్రోడీకరించి మాకు ఇవ్వడం జరిగింది 30 అంశాల మీద. ఇట్లా ఈ రకంగా చేసామండి. ఇదంతా కూడా ఏదో మరి లేకపోతే కాదా. ఇప్పుడు ఇట్లా 360 degrees గా మనకి ఉన్న వాళ్ళల్లో చేసినప్పుడు మనకి డెఫినెట్ గా నాకైతే కమిట్మెంట్ ఉంది అనుకుంటున్నాను. నేను విద్య పట్ల నా కమిట్మెంట్ ఉంది అనుకుంటున్నా. నేను దగ్గర 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు నేను గ్రామీణాభివృద్ధిలో పనిచేశాను. సో గ్రామీణాభివృద్ధిలో పనిచేసినప్పుడు అక్కడ పేదరిక నిర్మూలన పనిచేశాను భయంకరంగా. చాలా అప్పుడు కూడా నేను చాలా దేశాలు తిరిగాను, చాలా పనిచేశాను, రకరకాల పోస్టులు చేశాను నేను. సో ఎస్సీఆర్పీలో చేశాను, ఎంజీఎన్ఆర్జీఎస్లో చేశాను, ఎస్సీఆర్పీలో 3 సార్లు చేశాను, అంతకుముందు యూఎన్డీపీలో చేశాను, సో వరల్డ్ బ్యాంక్లో చేశాను. ఇవన్నీ కూడా చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ ఈజ్ ది ఇంపార్టెంట్.
నాట్ రూరల్ డెవలప్మెంట్, నాట్ అది. ఎడ్యుకేషన్ చేస్తే మొత్తం సమగ్ర అభివృద్ధి వస్తుంది అని అనిపించి నేను ఒక 8-9 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయ్యాను. నేను టోటల్ ఎడ్యుకేషన్ మీదనే స్టడీ చేస్తున్నాను. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అదే ఫీల్డ్ లో ఉన్నారు కదా సార్ గతంలో. ఆయన ఓన్లీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటే అంశం అది, ఆ ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయన కూడా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పనిచేసిండు ఆయన. Yes. కానీ ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అండి. ఇప్పుడు నవ్ ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ప్యూర్ పొలిటీషియన్ అనమాట. Okay. సో ఇంకా అందరూ మునిగి తేలుతున్నాడు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు పొలిటీషియన్ అంటే అబద్ధాలు ఆడాలి కదా. Oh. ఇప్పుడు ఈయన ఇందులో కూడా అట్లా గురుకులాలు ఎంత మంచి పని చేశాడో ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడుకుంటూ, ఇంకా ఎక్కువ నాన్ సెన్స్ మాట్లాడుకుంటూ, ఇంకా ఎక్కువ ఫక్త్ ఒక యావరేజ్ పొలిటీషియన్ అయిపోయాడు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి వదిలిపెట్టండి. ఓకే, రైట్ సార్. ఇప్పుడు మరి చేసిన ఈ రీసెర్చ్లు కూడా ఇచ్చిన సిఫారసులు కూడా సైంటిఫిక్ గా ఉన్నాయని కూడా బయట వస్తున్నాయి, లేవని కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. మొత్తం హోల్గా మీరు చేసిన రికమెండేషన్ అయితే ఉందో, మరి గత నుంచి వస్తున్న పేద విద్యార్థుల బ్రతుకు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క చదువు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందంటారు ఈ సిఫారసు తోటి? ఈ సిఫారసుల ద్వారా అండి ఒక మంచి నాణ్యమైన విద్య అందుతుంది. ఎక్కడి నుంచి అందుతుంది? 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్య అందుతుంది. ఓకే, సో దానికి సరిపడు రికమెండేషన్స్ ఉన్నాయి ఇందులో. నిజంగా కూడా ఈ రికమెండేషన్ 434 రికమెండేషన్స్ చేస్తే మేము ఇచ్చినటువంటి 18% కంపల్సరీ ఎడ్యుకేషన్ కి బడ్జెట్ అలొకేషన్ చేయాలని అని ఉంటే, ఇవన్నీ రికమెండ్ చేస్తే ఒక 5 సంవత్సరాలు కమిట్మెంట్ గవర్నమెంట్ పనిచేస్తే ఒక జర్మనీ లాంటి ఎడ్యుకేషన్, ఒక స్వీడన్ లాంటి ఎడ్యుకేషన్, ఒక స్విట్జర్లాండ్ ఎడ్యుకేషన్, ఒక అమెరికా లాంటి ఎడ్యుకేషన్ మన పిల్లలకు అందబోతుంది. అది నా రైట్. కమిషన్ అనగానే డ్యూరేషన్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. డ్యూరేషన్ మీన్స్ టర్మ్ కమిషన్ పని అయిపోయింది. ఓకే, కమిషన్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. సో మళ్ళీ నేను అంటే అందులో ఒక పైలట్ స్టడీస్ కూడా చేయమని ఉంది. సో ప్రస్తుతానికి ఒక 4 స్కూల్ పైలట్ స్టడీ చేస్తున్నాం మేము. సో అది కూడా ఇంకొక 6 నెలల్లో అయిపోతుంది అది. సో అయిపోతుంది, దట్స్ ఇట్. ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంతే అది. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మరి టీచర్స్ నుంచి కూడా ఒక చిన్న ప్రశ్న బయటకు వచ్చింది. సో మా జీతాలు అడుగుతున్నారు కదా, మీ జీతం ఎంత తీసుకుంటున్నారు అంటే మాదెంత అని అడిగినప్పుడు మీదెంత అడిగిన ప్రశ్న నేను అడిగినా, మీ జీతం ఎంత అడిగినా వాళ్ళని అడుగుతున్నారు అనుకుంటాం సార్. ఒకవేళ చెప్పొచ్చు. ఇది నాకు చీఫ్ సెక్రటరీకి సంబంధించిన పే స్కేల్ ఇచ్చారు నాకు. సో మేబీ సుమారుగా నేను ఎప్పుడు చూసుకున్నా ఈ శాలరీస్ ఎంత అనేది. సో కానీ బట్ నాకు ఇచ్చిన శాలరీలో నా ఒరిజినల్ నాది ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ కట్ చేసుకొని ఇస్తున్నారు అనమాట. అంత కూడా సుమారుగా నేను అనుకుంటాను నాకు ఇప్పుడు 2.3 lakhs వస్తుంది అనుకుంటా నాకు గ్రాస్. సో అందులో అది కూడా చెప్పుకోవాలి మనం. మేబీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక 60-70 పోదేమో. సో ఇప్పుడు ఉన్న పొజిషన్ కి అది సూటబుల్ అని అంటారా, ఎక్కువ ఉందంటారా, తక్కువ ఉందంటారా? నేను గవర్నమెంట్ ఆఫ్ లావోస్ కి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నన్ను అక్కడ అడ్వైజర్ పెట్టారు. అప్పుడు నాకు 5-star హోటల్ అకామిడేషన్, 7.5 లక్షల రూపాయల శాలరీ రైట్ ఉండేది. నాకు అది నచ్చక ఇక్కడ తెలంగాణ వస్తుంది అనే ఉద్దేశంతో నేను అక్కడ రేంజెస్ వచ్చాను. నంబర్ 1. ఇంకెవ్వరు చెప్పని విషయం చెప్తాను. యుఎన్డిపిలో నేను కొప్పలరాజు గారు 3 సార్లు నా శాలరీ తగ్గించుకున్నాను నేను యుఎన్డిపి ఇచ్చే శాలరీకి. ఎందుకంటే అప్పట్లోనే నా చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంది నా శాలరీ. గ్రేట్ సాక్రిఫైస్. సో చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నానంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు కుళ్ళు పడవద్దని, జెలసీ ఫీల్ కావద్దని. సో ఎందుకంటే అందరితో కలిసి పని చేయాలి కాబట్టి తగ్గించుకున్నాను నేను. సో అప్పట్లో నాకు 5-star హోటల్ వచ్చి ఇక్కడ ఉండొచ్చు హైదరాబాద్ వస్తే ఉదాహరణకి. అప్పుడు నేను మౌంట్ పాసిడేషన్ ఉండేది, బట్ నేను చిన్న హోటల్ ఉండేది. నేను అది ఉండేది కాదు, అట్లా ఉండేది కాదు. సో ఇట్లా తీసుకుంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే వెళ్తుంటే నాకు చాలా ఉన్నాయి. అసలు నేను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో ఒక మంచి ఒక డైరెక్టర్ కూడా నేను ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 డిప్యూటీ ఎక్స్ జూనియర్ వచ్చింది నాకు. సో ఈక్వల్ టు RDO 21+ లో. సో మీకు R&B అంటే తెలిసి ఎట్లుంటుంది అనేది. సో నేను దాన్ని వదిలిపెట్టి నేను రూరల్ డెవలప్మెంట్ 25 సంవత్సరాలు పనిచేశాను. అక్కడ నాకు ఉంటుంది, ఇక్కడ నేను డెప్యుటేషన్లో వచ్చి ఉండేవాడిని. సో ఇట్లా వెళ్తూ ఉంటే నాకు అసలు ఈ శాలరీస్ ఈ మనీ ఉండేది కాదు ఎంత కూడా. ఈరోజు మేబీ నేను ఎమాంగ్ IAS కావచ్చు, లేకపోతే ఎమాంగ్ మా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మా బ్యాచ్ కావచ్చు, 82 డైరెక్ట్ రిక్రూట్ బ్యాచ్ కావచ్చు, అందరం చీఫ్ ఇంజనీర్ రిటైర్ అయ్యాము. సో నేను IASకి వచ్చాను, చీఫ్ ఇంజనీర్ అయినాక కూడా IASకి వచ్చాను. చూస్తే నేను నా యొక్క ఎకనామికల్ స్టేటస్ అందరికంటే లాస్ట్లో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయిలకు వెళ్ళారు. ఉన్నత స్థాయిలలో ఆ యొక్క ఏమంటారు సింహాసనాలను అధిష్ఠించడం, ఆ తర్వాత మళ్ళీ విద్యని తాను ఎక్కడైతే విద్య చదువుకున్నారో ఆ విద్యారంగానే మళ్ళీ కమిషన్ రూపంలో మళ్ళీ పనిచేస్తూ రికమెండేషన్స్ తయారు చేశారు అని ఒక వ్యాఖ్య. ఇది తీసుకుంటారా మీరు? 100% తీసుకుంటా. ఎందుకంటే బికాజ్ విద్య వలననే ఈరోజు ఇట్లా ఉన్నా.
ఎస్, వెరీ సింపుల్ లాజిక్. 100%. సో మా ఫాదరు ఒక ఒక ఏమంటుంది దాన్ని బాండెడ్ లేబర్. Hmm. ఆయన కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో కనగర్తి గ్రామం నుంచి పారిపోయి వచ్చాడు బాండెడ్ లేబర్ నుంచి. వచ్చి ఇక్కడ ఒక సిగరెట్ ఫ్యాక్టరీ, చార్మినార్ సిగరెట్లో జాయిన్ అయ్యి ఎవరో చెప్పారు ఆయనకి సింగరేణి కాలేజ్ ఆఫ్ జాబ్స్ ఉంటవి, వెళ్తే అక్కడ ఇంత ఎక్కువ జీతం ఉంటుంది, కొంచెం ఎక్కువ కూలీ జీతం కాదు అప్పట్లో, కూలీ ఉంటుంది అంటే ఆయన కొత్తడంకి వచ్చాడు. ఈజ్ ఎ మైనర్ లేబర్. సో ఆయన అట్లా రావడం మూలాన మాకు అంతో ఇంతో ఆ రామచంద్ర ఒక ఎయిడెడ్ కాలేజ్ ఉండేది, స్కూల్ ఉండేది. సో నేను కొంచెం బాగా చదువుతున్నానని చెప్పేసి ఆ స్కూల్లో వేశారు, గవర్నమెంట్ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఆ స్కూల్లో వేశారు 6వ తరగతి నుంచి. ఆ రామచంద్ర ఆయన మార్వాడి, గ్రేట్ గై, ఆయన వలన, ఆయన పుణ్యం వల్ల, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం వల్ల ఈ రోజు ఇట్లా ఉన్నాను అంతే. సో అలాంటి విద్య మార్పెట్లు తెచ్చిందో, సో అలాంటి యాక్చువల్గా ఇప్పటికి 2026లో కూడా ఇలాంటి విద్య దొరకకపోవడం ఏంటంటే ఎంత నాన్సెన్స్ అండి ఇది. ఇది ప్రభుత్వాల యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళ యొక్క బాధ్యత ఇలాంటి విద్య ఇవ్వడం అనేది, ఫ్రీగా ఇవ్వడం అనేది. అలాంటిది మన దేశంలో ఇప్పటికీ కూడా ఇంత దరిద్రంగా ఉండడం ఏంటి? ఎడ్యుకేషన్ తప్పు కదా. సో అందుకని నేను ఎడ్యుకేషన్ మీదనే మాట్లాడుతున్నాను, ఎడ్యుకేషన్ మీద కొట్లాడతాను. సో ఎడ్యుకేషన్ సంబంధించిన నా యొక్క సేవల్ని దానికే ఉపయోగిస్తాను. రైట్, ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు జర్నీ చేసిన లైఫ్ అనేది పూలతో నిండి ఉందా, ముళ్ళతో నిండి ఉందా? ఎలాంటి దారిలోంచి వచ్చారు మీరు? నో, నేనేం ముళ్ళు అని చెప్పాను. సో పూలు కాదు, ముళ్ళు కాదు, ఇట్ ఫెయిర్ దారినే. మామూలుగా మొరం దారి అనుకోండి, మొరం రోడ్ అనుకోండి. ఇట్ ఈస్ గుడ్, నో రిగ్రెట్స్. ఐ హావ్ ఎంజాయ్డ్ మై లైఫ్ అండ్ వాట్ ఎవర్. నేను 1 కోటి మంది మహిళలని స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించాను. సో 1 కోటి మంది ఉపాధి హామీలో లేబర్కి పనివ్వడంలో ప్రముఖ పాత్ర వహించాను. సో తర్వాత ఇప్పుడు విద్యకు సంబంధించి ఇది చేయగలిగాను నేను. సో అట్లాగే నేను కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ అనే ఒక కొత్త విధానాన్ని దేశంలో, సో కాంట్రాక్టర్స్ లేకుండా, సో ప్రజల భాగస్వామ్యంతోనే ఇంజనీరింగ్ పని ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఇంజనీర్గా, ఒక ప్రోగ్రెసివ్ ఇంజనీర్గా అది కూడా చేసి చూపించగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా స్కూళ్ళని బాగా చేసి వచ్చాను, ఒక 3 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. సో ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే, ఒక విద్యని డిస్ట్రాయ్ చేసినటువంటి కేసుని ఓడించడంలో కూడా నేను పాత్ర వహించానని నేను అనుకుంటున్నాను. అది కూడా నాకు హ్యాపీ అనిపించింది, అది కూడా చెప్తున్నాను. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర మరి విద్యా కమిషన్ సంబంధించిన చైర్పర్సన్ మనతో పాటు ఇంతసేపు మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో చేసిన రికమెండేషన్స్ అనేవి లెగ్ వర్క్ చేశాము, దేశ విదేశాలలో కూడా కొన్ని మోడల్స్ తీసుకున్నాము, ఆ మోడల్స్ ప్రకారమే మేము తయారు చేయడం జరిగింది. సో విమర్శలు అనేవి సద్విమర్శలుగానే తీసుకుంటూ దాన్ని మార్పు చేసుకుంటూ మరి నిరుపేద విద్యార్థులకు చక్కటి విద్య అందించాలన్న క్రమంలో మేము ముందుకు వెళుతున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.